Hello all, welcome to Cinema Kaburlu. Here is the review of the movie Bhaje Vayuvekam starring Kartikeya in a lead role. ఈ మూవీ రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది భయ్యా. మూవీ చూసాక నాకు అయితే పర్లేదు, బానే అనిపించింది. అంటే మూవీలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమైనా ఉందా అంటే ఎస్ ఉంది అని చెప్తాను. మూవీ స్టోరీ విషయానికి వస్తే రాజు అండ్ వెంకట్ ఇద్దరు అన్నతమ్ముళ్ళు. వాళ్ళది ఒక పూర్ ఫ్యామిలీ. వెంకట్ కి ఏమో క్రికెట్ అవ్వాలి అని పిచ్చి, అలాగే రాజుకి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇద్దరు హైదరాబాద్ సిటీకి వెళ్తారు. కానీ ఇద్దరు డబ్బుల విషయంలో కొందరి వ్యక్తుల దగ్గర మోసపోతారు. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే వస్తాయి. వెంకట్ ఏమో క్రికెట్ బెట్టింగ్ లో మోసపోతే రాజు ఏమో జాబ్ విషయంలో మోసపోతాడు. ఇది ఇలా ఉంటే వీళ్ళు ఇద్దరు ఒక బిగ్ మాఫియా కేసులో ఇన్వాల్వ్ అయిపోతారు. అసలు ఈ మాఫియా ఏంటి, రాజు వెంకట్ ఎలా ఈ మాఫియా కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, లాస్ట్ కి వాళ్ళు ప్రాబ్లమ్స్ ని ఎలా ఓవర్కమ్ చేశారు అనేది స్టోరీకి సంబంధించి రెండు మెయిన్ థీమ్స్ ఉన్నాయి భయ్యా. అందులో మెయిన్ ది క్రికెట్ బెట్టింగ్ అండ్ ఇంకోటి వచ్చేసి మాఫియా. అసలు క్రికెట్ బెట్టింగ్ కి మాఫియాకి లింక్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మూవీ స్టార్ట్ అవ్వడం కొంచెం డీసెంట్ మోడ్ లో స్టార్ట్ అవుతుంది. అలా కొంచెం స్లో పేస్ స్క్రీన్ ప్లే తో మూవీ మెయిన్ ప్లాట్ కి వెళ్ళిపోద్ది భయ్యా. స్క్రీన్ ప్లే స్లో ఉంది అని కాదు కానీ పర్లేదు, కొంచెం ఎంగేజింగ్ గానే ఉంది. అలా ప్లాట్ లోకి వెళ్ళాక ఇంకా ట్విస్ట్లు స్టార్ట్ అవుతాయి భయ్యా. స్టోరీతో పాటు ట్విస్ట్లు కూడా రివీల్ అవుతూ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు అయితే మూవీకి బిగ్గెస్ట్ పాయింట్స్. మూవీలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ వర్కౌట్ అయింది భయ్యా. ఇంకొంచెం బెటర్ వేలో స్క్రీన్ ప్లే ని తీసుకెళ్లి ఉంటే బాగున్ను. ఈవెన్ దో ఇట్స్ ఎంగేజింగ్. కార్తికేయ తన రోల్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు భయ్యా. తన అన్నయ్య రోల్ లో చేసిన పర్సన్ కూడా బానే పర్ఫార్మ్ చేశాడు. హీరోయిన్ రోల్ కూడా బానే ఇంపాక్ట్ఫుల్ గా వర్కౌట్ అయింది. విలన్ రోల్స్ కి ఇంకొంచెం ఎక్కువ స్పైస్ యాడ్ చేసి ఉంటే బాగున్ను. మూవీలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా బిలో యావరేజ్ ఉంది. డైరెక్టర్ గారు డైరెక్షన్ లో సక్సెస్ అయ్యారు. ఎమోషన్ అండ్ డ్రామా కూడా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ వర్కౌట్ అయింది. సో ఓవరాల్ గా ఈ మూవీ ఒక టైం పాస్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ భయ్యా. మీరు కూడా ఒకసారి చూడాలి అనుకుంటే చూడొచ్చు. నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 3/5. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి భయ్యా.